పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరి ఒకసారి దేవుని యొక్క వాక్యానికి అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి దేవుని మాట వాక్యము పలుకుతూ ఉన్నది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22వ వచనం వాక్యమంటూ ఉంది. నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము చాలా రోజుల నుండి ఒక మాట వింటూ ఉంటాం. మన చిన్నప్పుడు పెద్దలు చెబుతూ ఉంటారు, స్కూల్స్లో కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం, తన కోపమే తనకు శత్రువు అని అనేక మార్లు మన చెవులలో గింగిర్లు కొడుతూ ఉన్న ఆ మాటను మనము సరిగా పట్టించుకోము. మన కోపమే మనకు శత్రువు అంటే అర్థము, మన కోపము వలన ఎదుటి వారికి కలిగే నష్టము కన్నా కూడా ఆ కోపము వలన మనకే ఎక్కువ నష్టము కలుగుతుంది అన్న సంగతి మనము గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువ కోపడ్డాం అనుకోండి, ఎక్కువ బీపీ పెరిగింది. బీపీ వలన హార్ట్ స్ట్రోక్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతతను కోల్పోతాం, జీవితంలో ఆనందాన్ని కోల్పోతాం. తెలియనటువంటి ఒక వేదన, ఆ కోపము మనల్ని, మన యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేటట్టు చేస్తుంది. ఆనందాన్ని కోల్పోతాం, చివరికి నరకాగ్నిలో మగ్గిపోవలసి కూడా ఉంటుంది. అందుకనే యేసు ప్రభు చాలా చక్కగా ఈరోజు వాక్యములో అంటూ ఉన్నటువంటి మాట, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. సోదరుని వ్యర్థుడా అంటే నరకాగ్నిలో మగ్గిపోతావు బిడ్డ అంటూ. ఎందుకండి? వేరే వాళ్ళ మీద కోపంతో, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు బాధపడకుండా మన మీద మనం వాళ్ళ మీద కోపపడుతూ మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. చివరికి మన ఆత్మను కోల్పోతూ నరకాగ్నిలో మగ్గేటట్లుగా తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఈ రోజున, బిడ్డ కోపాన్ని తగ్గించుకో, ఎదుటి వారిపై కోపపడకు అంటున్నారు. ఇదే మాట ఒక్కసారి వాక్యములో చూస్తే, పేతురు గారు రాసినటువంటి తన మొదటి లేఖల్లో 3వ అధ్యాయములో 9వ వచనములో ఒక మాట అంటూ ఉన్నారు, కీడుకు కీడు దూషణకు దూషణ చేయకుడు, అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఏలన దేవుడు మేము పిలిచినప్పుడు మీకు వసగిన వాగ్దానము ఆశీర్వచనమే కదా. దేవుడు క్రైస్తవులుగా మనలను పిలిచినప్పుడు, మనము జ్ఞాన స్నానము పొందుట ద్వారా క్రైస్తవ బిడ్డలుగా మారినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము తప్ప, మనము చేసినటువంటి తప్పులకు మనము శిక్షణ అనుభవించట్లా, దేవుని కోపానికి మనము గురి కావట్లేదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు, మన్నిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు ప్రభుని అనుసరించే వారిగా మనందరము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఏంటయ్యా అంటే, కోపాన్ని తగ్గించుకోవాలి. ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తూ అవసరమైతే వారిని మనము ఆశీర్వదించాలి తప్ప వారిని దూషించకూడదు, వారిని క్షమించాలి. ప్రభు మనము చేసిన ప్రతి తప్పును ఎలా మన్నించి క్షమించి మనల్ని ఇంకా దగ్గరికి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము కూడా బిడ్డ, మనము కూడా తోటి వారిని మన్నించాలి, క్షమించాలి, ఆశీర్వచనములే పలకాలి. వాక్యం అంటుంది, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 26వ వచనములో కూడా వాక్యము చూస్తే పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నారు, ఒకవేళ మీకు కోపము వచ్చినచో ఆ కోపము మేము పాపములోనికి లాగుకొని పోనీకుండా చూసుకునడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, సూర్యుడు అస్తమించేలోగా మన కోపము చల్లారాలట, వారిని మన్నించాలట. వాక్యం ఎంత చక్కగా క్రీస్తు ప్రభు చెప్పిన మాటలో కూడా, మీ కోపం మేము నరకాగ్నికి తీసుకొని పోకుండా చూడండి అంటూ ఉన్నారు.
పేతురు గారు కూడా అదే మాట అంటూ ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఇంకా ముందుకు వెళ్ళి అదే మాట అన్నారు. మీ కోపము సూర్యాస్తమయము లోపు అస్తమించిపోవాలా. సూర్యుడు అస్తమించినట్లు మీ కోపము కూడా చల్లారిపోవాలా, లేకుంటే మీ కోపం మిమ్మలను నరకాగ్నిలోనికి తీసుకుని వెళుతుంది, జాగ్రత్త అంటూ ఉన్నదండి వాక్యం. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యేసు ప్రభు ఇంకొంచెం ముందుకెళ్ళి మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 23వ వచనములు 24వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నారు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుమంటున్నాడు. చూడండి ఎంత గొప్ప వాక్యం. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, దివ్య బలికి వచ్చినప్పుడు, ఆలయానికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు నువ్వు కానుకలను తీసుకొస్తావు కదా. నువ్వు కోపముతో, స్వార్థముతో, అసూయతో, ఇతరులపై నీవు కోపముతో ఉండి ఆ యొక్క బలిపీఠము చెంతకు నీ కానుకను తీసుకుని వచ్చినా కూడా నేను అంగీకరించలేను బిడ్డ. నీలో ఉన్నటువంటి ఆ కోపము తీసివేసి, ఎవరితో గొడవలాడి వచ్చావో, ఎవరితో తగువులాడి వచ్చావో, ఎవరితో వాద్యములాడి వచ్చావో వాళ్ళతో ముందుగా వెళ్ళి సఖ్యపడు. అప్పుడు రా నీ ప్రార్థన వింటా, అప్పుడు రా నీ కానుకనిస్తే స్వీకరిస్తా, అప్పుడు రా నిన్ను దీవిస్తానంటున్నాడు. మనసు నిండా కోపము పెట్టుకుని తోటి వారిపై పగ ద్వేషము పెంచుకుంటూ నా చెంతకొచ్చి నీవు కానుకిచ్చినా నాకు అవసరము లేదు, స్వీకరించలేను బిడ్డ అంటున్నాడండి. అందుకే ప్రభుని చెంతను ప్రార్థించి దీవెనలు పొందుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట, కోపాన్ని తగ్గించుకుందాం, పగలు ద్వేషాలు తగ్గించుకుందాం, ప్రభునికి మరింత దగ్గర అవుదాం, ప్రభుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కాబట్టి ఈనాటి వాక్యాన్ని వింటున్నటువంటి వారందరము కూడా కోపమును తీసివేసుకుంటూ, పగలు ద్వేషాలు తీసివేసుకుంటూ, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రాలతో, తోటి వారితో అందరితో కూడా సఖ్యతగా ఉందాం. తద్వారా ప్రభుని మనము ప్రార్థన చేసినప్పుడు, ప్రభుని చెంతకు వచ్చినప్పుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు తప్పనిసరిగా దైవాశీస్సులు కలుగుతాయి. అటువంటి గొప్ప మనసును, మంచి మనసును మనకు దయచేయాలని, మనలో ఉన్నటువంటి కోప, పగలు, ద్వేషాలు తొలగిపోవాలని ప్రభుని ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, ఈరోజు ఇంత చక్కని వాక్యాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ వాక్యము ద్వారా యేసయ్యా మానవులుగా మేము అనేక సార్లు ఇతరులపై కోపముతో, పగతో, ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నటువంటి సందర్భాలు మాకు గుర్తు చేస్తున్నావు. నీకు స్తోత్రములయ్యా. మాలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేయండి, మాలో ఉన్నటువంటి పగను తగ్గించండి, మాలో ఉన్నటువంటి ద్వేషాలను తీసివేయండి అయ్యా. మేము అన్నదమ్ములము కానీ, అక్క చెల్లెలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులము అందరము కూడా కలిసిమెలిసి ఉన్నట్లుగా, సంతోషము ఉన్నట్లుగా అయ్యా, కోపముతో, పగతో, ద్వేషంతో నరకానికి వెళ్ళే కన్నా కూడా దాన్ని తీసివేసుకుని నీ ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటూ అందరము సంతోషంగా ఉండేలాగా ఇదిగో ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీవు దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం అనేక మంది జీవితాలలో వెలుగులు నింపాలా, అనేక మందికి ఆనందాన్ని తీసుకుని రావాలా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ రోజున నీవు ముచ్చి తాకి ఆశీర్వదించి, శాంతి లేనటువంటి కుటుంబాలకు శాంతి సమాధానాలు దయచేయమని, మనశ్శాంతిని, ప్రశాంతతను దయచేయమని, కోపాన్ని, పగను తగ్గిస్తూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ ఈ వాక్యము ద్వారా దీవెనలు కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు.